ఒక కస్టమరు లెహంగా తెచ్చారని చెప్పాను కదా. సో పైన జాకెట్ వచ్చేసరికి మనకి నార్మల్గా బ్యాక్ స్టార్ నెక్ పెట్టేసి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు. సో బుట్ట అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను బ్లౌజ్కి అయితే జాయిన్ చేయలేదు. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యాక మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా. అయితే స్టిచ్చింగ్ వీడియో ఎలా ఉందో చూపిస్తాను రండి. ఫస్ట్ మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ ఈ రెండింటిని కూడా ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే మనకు ఆల్రెడీ మనము పఫ్ గురించి అంటే బుట్ట గురించి ఎన్ని ఇంచులు తీసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ నేను ప్రతిదీ క్లియర్గా రాసి పెట్టానండి. ఒక 4 ఇంచెస్ బుట్ట గురించి అనుకోండి. బుట్ట మరీ పెద్దదికి కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో చాలా బాగుంటుందనండి. పట్టు శారీస్ మీదకైనా లేదా ఇలాంటి హాఫ్ శారీస్ లెహంగా మీదకైనా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం చూసారా. ఈ టక్స్ దగ్గర నుంచి కూడా ఇలా చిన్న చిన్నగా ప్రిల్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇలా ప్రిల్స్ ఇచ్చేటప్పుడు ఏంటి అంటే వీలైతే మీరు నార్మల్గా హ్యాండ్తో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇచ్చేయచ్చు. లేదు అంటే ఒక చిన్నగా ఉన్న స్క్రూ ఏదైనా తీసుకొని ఇలా ప్రిల్స్ మొత్తం ఇచ్చుకొని కింద బార్డర్ని జాయిన్ చేసుకుంటే రెడీ.